అందరికీ నమస్కారం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ యాదవ్ హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో డిన్నర్ పార్టీ పేరుతో డ్రగ్ పార్టీ నిర్వహించడం, ఆ డ్రగ్ పార్టీపై ఈగల్ టీం రైడ్ చేసిన సమయంలో వీరందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా కొకైన్తో దొరకటం మనందరూ కూడా మీడియాలో చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారై గంజాయి, హెరాయిన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే నితీ శర్మతో ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. మహేష్ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే ఈరోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పత్రికా విలువలను, జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే వారికి సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణైన నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి మనం ఎక్కడో మెక్సికోలోనో, బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళపైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేది తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దట్టి పార్టీ. కొంతకాలంగా చూసాం ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమాని కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ, ఈ మధ్యకాలంలో 6 ఏదో సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 లాగా మనకు సూపర్ 6 వేరే రూపంలో చూపిస్తూ ఉన్నారు. డ్రగ్ పార్టీలు, ఇల్లీగల్ వ్యవహారాల్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనా ఈరోజు ఈ డ్రగ్ దందాకి సంబంధించి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు 2024 మార్చి 19, 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక కలకలం
పొద్దుటే టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా సరే నేషనల్ మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు. ఒక కుట్రతో కుతంత్రంతో రాజకీయ లబ్ధి పొందడం కోసం విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ అనే దాన్ని ఒక కంటైనర్ ఒక కంపెనీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే కావాలని కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆ రోజు నార్కోటిక్స్ టీం అందరినీ కూడా మేనేజ్ చేసి విశాఖపట్నం పోర్ట్లో 1000 బస్తాలు ఇంటూ 25 కేజీలు 25,000 కేజీలు కొకైన్ దొరికిందని, ఆ కొకైన్ వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా ఎల్లో మీడియాలో ఆ రోజు ప్రచారం చేశారో మనం చూసాం. కేవలం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యుతంగా తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిజాయితీలతో పోరాడి రాజకీయాలు చేయలేక ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలనేతో ఆందోళన గురి చేసే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అదే కూటమి ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం దురదృష్టవశాత్తు అధికారంలోకి రావటం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2024 జూలైలో ఇది ఎలాంటి డ్రగ్స్ కూడా లేదు, పూర్తిగా ఇది ఆరోపణ మాత్రమే, ఇది ఒక డ్రై ఈస్ట్ అని కూటమి ప్రభుత్వం ఆ రోజు నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ప్రచారం చేసిన ఏ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లారో మనం చూసాం. ఈరోజు ముఖ్యంగా టీడీపీ ఎంపీకి సంబంధించి ఏదైతే డ్రగ్ కేసులో పట్టుబడ్డాడో అతన్ని నిన్న స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కోడు కోస్తే జైలు, డ్రగ్ తీసుకుంటే బెయిలు, ఇది ఈ ప్రభుత్వ తీరు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ రాష్ట్ర పోలీసులు కానీ మీరు ఒక బర్త్డేకి కేక్ కోస్తేనో కోడిని కోస్తేనో రోడ్ల మీద నడిపించి ముసుగులు వేసి తీవ్రవాదుల్లా రోడ్డు మీద నడిపించి స్టేషన్కి తీసుకెళ్లే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గంజాయి మాఫియాలో, ఏదైతే కొకైన్ మాఫియాలో, ఏదైతే హెరాయిన్ మాఫియాలో, డ్రగ్ మాఫియాలో ఉన్న మీ ప్రజాప్రతినిధుల్ని మీకు ముసుకేసి రోడ్డు మీద నడిపించే ధైర్యం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం! ఒక బర్త్డే కేక్ కోస్తే జైలు, ఈరోజు డ్రగ్స్ కేసులు అడ్డంగా దొరికిపోయినా సరే వారికి స్టేషన్ బెయిల్. మనం విశాఖపట్నంలో కూడా చూసాం, ఒక కక్ష సాధింపు చర్యగా ఒక స్టూడెంట్ లీడర్ని పొద్దుట 7:30కి ఈగల్ టీం పేరుతో ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోయి సాయంత్రం 4 గంటల దాకా ఊరంతా కూడా తిప్పి ఎక్కడి నుంచో ఎల్సీడీ తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లో పెట్టి వారి పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 120 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా బెయిల్ లేదు. ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా డీజీపీ గారు కానీ విశాఖపట్నం నగర సిపి గారికి కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ మీద ఏదైతే మీరు తప్పుడు కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారో, అన్యాయంగా అక్రమంగా లేని డ్రగ్స్ని తీసుకొచ్చి అతని జేబుల్లో కూరి అతను ఎత్తుకుని వెళ్ళి మీరు కేసు పెట్టినప్పుడు కూడా ఆధారాలు చూపించాం. మీరు ఎన్ని గంటలకి అతను పికప్ చేశారు, మీరు ఎన్ని గంటలకి రిమాండ్ రిపోర్ట్ చేశారు, ఎన్ని గంటలకి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు, ఆధారాలు ఇచ్చినా సరే ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో ఎక్కడా కూడా చలనం అనేది కనిపించట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఏఏ హబ్ అని, లేకపోతే క్వాంటమ్ హబ్ అని, ఎలక్ట్రానిక్స్ హబ్ అని వారు చెప్పేది వాళ్ళు చేయబోయేది చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డ్రగ్ మాఫియా హబ్, ఒక ల్యాండ్ గ్రాబింగ్ హబ్, ఒక లిక్కర్ మాఫియా హబ్, ఒక పాల మాఫియా హబ్, ఒక గంజాయి మాఫియా హబ్, ఇసుక మాఫియా హబ్, మట్టి మాఫియా హబ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన చెప్పినట్టు దానికి రివర్స్లో ఈ రాష్ట్రాన్ని ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్ క్యాపిటల్గా మార్చి ఈరోజు ఈ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీ పార్టీకి సంబంధించిన ఎంపీ కాబట్టి
అతన్ని ఏదో రకంగా తప్పించాలనే ఉద్దేశంతో మీరు హాట్ లైన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన మాట వాస్తవం కాదా? మీరు ఏదైతే అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించారో, ఒకవైపు ఇక్కడ కూటమిలో ఉండి ఈ కేసు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్ మాఫియాకు సంబంధించిన కేసుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోని తెలంగాణలో ఉన్న మీ సానుభూతి పరులు మీ దబేదారులకు సంబంధించిన సంబంధాల గురించి కాంగ్రెస్ పెద్దలతో ఆట్లైన్లో మాట్లాడిన మాట వాస్తవం కదా? ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే స్వయంగా పుట్టా మహేష్ యాదవ్ లోక్సభ ఎంపీ పదవి నుంచి స్వయంగా పుట్టా మహేష్ యాదవ్ ఆ డ్రగ్ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒకవైపు పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఢిల్లీలో ఉండాల్సిన మీ ఎంపీ గారు ఇక్కడ డ్రగ్ పార్టీలు చేసుకుంటూ ఆ డ్రగ్ డీల్స్ చేస్తూ ఫామ్ హౌస్లో గడుపుతున్నప్పుడు మీకు నిజంగా రాజకీయాల చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీకి నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ పుట్టా మహేష్ యాదవ్ని తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైదుకూరు ఎమ్మెల్యే మనందరికీ కూడా తెలుసు, పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీకి ప్రధాన ఆదాయ వనరు, మాజీ టీటీడీ చైర్మన్. ఆ టీటీడీ చైర్మన్ గారి యొక్క పుత్రరత్నమే ఈ పుట్టా మహేష్ యాదవ్. మరి మీరు ఈరోజు మా పార్టీకి సంబంధించిన కొంతమంది గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తుల మీద లేనిపోని అబండాలు మోపి ప్రచారం చేశారు కదా. మరి మీరు గతంలో ఇలాంటి వ్యక్తులనా, డ్రగ్ దందాదారులనా, డ్రగ్ మాఫియాదారులనా, అయితే డ్రగ్ సేవకులనా మీరు టీటీడీ చైర్మన్ చేసింది మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు? అడ్డంగా దొరికిపోయినా సరే ఈరోజు మీరు ఏ విధంగా చేస్తున్నారో చూసాం. మొన్నటికి మొన్న మీ అనుకూల మీడియా, మీకు ఛానల్కి సంబంధించిన వ్యక్తి స్వయంగా రాసలీలలు చేస్తూ వీడియో క్లిప్పింగ్ బయటకు వస్తే ఒక 2 రోజులు ఏఏ అన్నారు, మార్పింగ్ అన్నారు. తర్వాత ఆయనే చెప్పాడు స్వయంగా 30 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది, అనుబంధంలో భాగంగా నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, పోతే మీకేం సంబంధం అని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఒక టీటీడీ చైర్మన్గా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ప్రశ్న అడిగితే నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియాని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మహేష్ యాదవ్కి సంబంధించి తమకున్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా యొక్క డిమాండ్ ఒకటే, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ ఈ గంజాయికి సంబంధించి, హెరాయిన్కి సంబంధించి, ఎల్సీడీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం కూటమి పార్టీకి సంబంధించిన ఎంతమంది నాయకులు, ఎంతమంది వ్యాపారస్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైనా ఈ గంజాయికి సంబంధించి, ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక ప్రశ్నిస్తే మీరు ఒక పిరికి పంద చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వారిపైన బలవంతంగా మీరు ఆ గంజా ప్యాకెట్లో లేకపోతే ఆ డ్రగ్ ప్యాకెట్లో తీసుకొచ్చి వారి జేబుల్లో పెట్టి ఏ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరు ఒక సామాన్యుడు డ్రంక్ అండ్ డ్రైవ్లోనో లేకపోతే ఇందులోనో దొరికితే ఈరోజు మీరు బహిరంగ రోడ్ల మీద నడిపించే మీరు ఇంత బహిరంగంగా డ్రగ్లో దొరికిపోయి పిస్తోలు తీసుకుని పోలీసులపై దాడి చేసిన ఒక ఎంపీని తక్షణం సస్పెండ్ చేసి రాజీనామా చేయాల్సింది పోగా ఈరోజు ఇంకా మీ టీవీ ఛానల్స్లో సమర్థిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని పరిస్థితులు మనం చూసాం.
స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ గంజాయి డ్రగ్స్ మనకి వెచ్చలివిడిగా విరివిగా దొరుకుతూ ఉన్నాయి. ఈ గంజాయి రాకెట్లు, ఈ గ్యాంగ్లు, ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ వ్యాపారాలు చేసేవారు గ్యాంగ్ వార్స్ కూడా రోడ్ల మీద కూడా మనం చూసాం. మొన్న నెల రోజుల క్రితం విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడు షాడో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కానీ రోడ్డు మీద ఆధిపత్యం కోసం ఈ గంజా మాఫియాలు నా కస్టమర్ నువ్వు లాక్కున్నావు, నీ కస్టమర్ నేను లాక్కున్నానని రోడ్డు మీద గ్యాంగ్ వార్ చేయడం కూడా, కత్తులతో, కర్రలతో, గన్లతో దాడి చేసుకోవడం కూడా చూసాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంపద సృష్టిస్తానని మీరు ఈరోజు అర్థమవుతా ఉంది ఏంటంటే సంపద సృష్టించడం చేతకాక సూపర్ 6, సూపర్ 7 అమలు చేసే సమర్థత లేక ఆదాయ వనరులుగా లిక్కర్ని, గంజాయిని, హెరాయిన్ని, కొకైన్ని మలుచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గంజాయి మాఫియాని, డ్రగ్ మాఫియాని ఏ విధంగా అణచివేశారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, విద్యార్థులు కానీ ఈ డ్రగ్ మాఫియా పొరల్లో చిక్కుకోకుండా వారి పక్షాన ఈ డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డ్రగ్ మాఫియాని, ఈ తెలుగు డ్రగ్ పార్టీ అరాచకాలని అరికట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదైతే ఈ డ్రగ్ మాఫియాలో, ఈ గంజా మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం సమగ్రమైన ఎంక్వైరీ చేసి అరెస్టు చేయాలి. అదేవిధంగా టీడీపీ ఎంపీ తక్షణం రాజీనామా చేయాలి. టీడీపీ ఎంపీని తెలుగుదేశం పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.